హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏ ఛానల్. నిన్న నేను ఆప్షన్ సెల్లింగ్ చేసా, గుర్తుంది కదా. దాంట్లో ఇగో చూడండి 5800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. నేను కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ఎగ్జిట్ కొట్టేస్తా గైస్ ఫాస్ట్గా, ఎందుకంటే అది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది టార్గెట్ నాది. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిట్. చూస్తుండండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆప్షన్ సెల్లింగ్ కూడా చేద్దాం, మజా వస్తుంది. ఓకే, సో లెట్స్ ఫాస్ట్ ఓపెన్ కరా నాయనా. ఇది ఎక్కడుంది? ఇగో నిన్న ఓపెన్ చేసా ఇక్కడ. ఇగో చూడండి అనాలిసిస్, ఇగో ఇక్కడ ఉంది. ఇంకా టోటల్ 6700 ప్రాఫిట్ వస్తుంది, కానీ నేను తీసేస్తాను ఇప్పుడు. ఇగో ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, 74,000 కింద ఉంది. సో అందుకే మనకు ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. ఇగో చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, క్రేజీ గ్యాప్ డౌన్. సెన్సెక్స్ చూడండి గైస్ ఇంత కింద ఉంది. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ దిస్ స్టేట్, దాని తర్వాత మాట్లాడతా. ఓకే, ఇప్పుడు నా ఆప్షన్ సెల్లింగ్ చేసిన 6000, చలో క్రేజీ. ఫస్ట్ సెల్లింగ్ది ఎగ్జిట్ చేయాలన్నమాట. సెల్లింగ్ది ఎగ్జిట్ చేసిన తర్వాత బయింగ్ ఎగ్జిట్ చేయాలి. సో 5800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైజ్ మనకి ఆప్షన్ సెల్లింగ్లో. గుడ్, మంచిది అడిగింది. సో నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. కాల్ సెల్ చేయొచ్చు కదా, పుట్ ఎందుకు బై చేస్తారని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన ప్రైజ్ ఇది గైస్. ఇప్పుడు 74,700 దగ్గర ఉన్నప్పుడు నేను పుట్ సెల్ చేశాను. సో నాకు ప్రాఫిట్ ఈ పుట్లోనే వస్తుంది అనమాట. ఇది హెడ్జ్ లెక్క ఆపోజిట్. నేను ఇది సెల్ చేసా, బట్ స్టిల్ ఇది హెచ్ లెక్క కాకుండా ఇది హెడ్జ్ లెక్క వర్క్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు కాల్ బై చేసుకుంటే ఉల్టా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు మనము స్ట్రాటజీ బిల్డర్ లెక్క ఉన్నాం అనుకోండి. నిఫ్టీ 13th ఎక్స్పైరీ కదా, చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ కాల్ సెల్ అవుతుంది, కాల్ బై అవుతుంది. సో మార్కెట్ కిందికి పడాలి, కానీ రివర్స్ ఎందుకు ఉందని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ప్రీమియం డిఫరెన్స్ ఎక్కువ ఉంది గైస్. ఇప్పుడు 22,400ని సెల్ చేస్తున్నాం. కాల్ని సెల్ చేస్తే కిందికి పడితే డబ్బులు వస్తాయి, కానీ దానికన్నా కిందిది మనం కాల్ బై చేస్తున్నాం ఇందమనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇగో ఇది 400 కన్నా ఎక్కువది బై చేశాను అనుకోండి, రివర్స్ అయిపోతుంది. ఇది కరెక్ట్ మీరు చెప్పే ప్రకారం. నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఇక్కడ ఫాస్ట్ క్రియేట్ ఉంటుంది కదా మన ఆప్షన్ ట్రేడింగ్లో, ఆటోమేటిక్గా నేను స్టాడల్ లేకపోతే స్టాండల్ పుట్ నిన్న ఏది బుక్ చేసా తెలుసా? ఐ థింక్ ఇదే అనుకుంటా, బేర్ పుట్ స్ప్రెడ్ చేశాను నిన్న. ఓకే, సో యా అది గైస్ ఆప్షన్ బయింగ్. ఇప్పుడు మనము ఆప్షన్ సెల్లింగ్ అది. ఇప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేద్దాం. ఓకే, మార్కెట్ కింద పడి మళ్ళీ పైకి వస్తుంది, క్రేజీ మంచి ఫాల్ దొరికింది మనకి. సో ఆల్రెడీ 5800 ప్రాఫిట్లు ఉన్నాం మనము. 11th March ఎక్స్పైరీ ఈరోజు. నేను తీసినాం కాబట్టి మంచిగా అయింది. మనకి వచ్చేసింది 20 చూడండి, మార్కెట్ పైకి వెళ్తుంది మెల్లగా. సో మనం సమ్వేర్ అరౌండ్ కింద ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు తీసేద్దాం. ఓకే, ఇవి తీసేద్దాం. నిఫ్టీ చెక్ చేద్దాం ఏం జరుగుతుందో నిఫ్టీలో. ఓకే, పెద్ద గ్యాప్ డౌన్ అయింది చూడండి గైస్. నేను అనుకుంటున్నా ఇంత పైకి వస్తుంది కదా, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది అనుకున్నా. ఇది నాకు తెలిసి సస్టైన్ కాకపోతే ఇంకా పడుతుంది గైస్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే కొన్ని సపోర్ట్లు ఇక్కడ ఏం లేదు గైస్. ఇగో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంది. ఏం చేద్దాం తెలుసా? ఇగో ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇది కొంచెం పాయింటర్ తక్కువ చేసుకుందాం. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం, దీన్ని కూడా డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 30 minutesలో ఎట్లుందో చూసుకుందాం. ఓకే, ఇది బయింగ్ జోన్, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది బయింగ్ జోన్. ఓకే, అందుకే అక్కడ నుంచి లేచింది మార్కెట్. ఓకే, చలో ఇది ఇక్కడ నుంచి చిన్న సెల్లర్స్ ఉన్నారు. ఇగో ఇంత క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే 5 minutes క్యాండిల్ ఓపెన్ చేసుకుంటా. 5 minutes క్యాండిల్ ఓపెన్ చేసుకొని పుట్లోనే ప్లాన్ చేద్దాం. ఓకే, సో 5 minutes ఇంకా బాబా క్రేజీ మూమెంట్ వచ్చింది ఫస్ట్ అయితే. ఇప్పుడు మనము ప్రీమియం ఒక పుట్ యాడ్ చేసుకుందాం. ఓకే, 22,300 పుట్ యాడ్ చేసుకుందాం. ఓహో 59 ఉన్నది, 105 పోయింది, అంటే డబుల్ అయిపోయింది పైసలు. నిన్న ఒకవేళ కొనుక్కొని పెట్టుకొని ఉంటే. బట్ ఇట్స్ ఓకే, మనం ఓవర్ నైట్ ఎక్కువ పొజిషన్స్ హోల్డ్ చేసుకోము కదా, సో అందుకోసానికి ఏదైంది. ఓకే, కూల్. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం గైజ్. ఎందుకు తెలుసా? ఇది ఇండిసిషన్ క్యాండిల్ ఉంది, ప్రీవియస్ క్యాండిల్. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాం. నాకు తీసుకోవాలనే ఉంది ఇక్కడ, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అరే జర్రా నీ అవిరా 225 క్వాంటిటీతో చేసాం. యాక్చువల్లీ ఈ ఈఎంఐ కన్నా కింద వచ్చే వరకు మనం బై చేయొచ్చు, బట్ ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యి జస్ట్ 5 minutes అవుతుంది కదా,
కొంచెం సేపు వెయిట్ చేద్దాం గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఇగో ఈ జోన్ బ్రేక్ అయ్యి కింద ఎండ్ అయితే నేను తీసుకొని ట్రై చేస్తాను. ఇక్కడ ఒక చిన్న బయింగ్ జోన్ ఉంది కదా, సో కొంచెం వెయిట్ చేద్దాం ఆగండి. ఇప్పుడు తీసుకుంటే ఒక గడబడ అయిపోతుంది. మార్కెట్ అయితే క్రేజీ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. దాని తర్వాత ఈఎంఐ దగ్గర ఇక్కడ 9 EMI దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇది ఇక్కడ దాకా మనకు సపోర్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే చూద్దాం మనకి ఎంత పెద్ద స్టాప్ లాస్ వస్తుంది. 20 పాయింట్స్ స్టాప్ లాస్, 25 పాయింట్స్ వద్దులే, అంత పెద్ద స్టాప్ లాస్లు పెట్టుకోకూడదు గైస్. ఓకే, కొంచెం కిందికి రానివ్వండి. ఈ క్యాండిల్ ఎట్లా ఎండ్ అవుతుందో చూసి దాన్ని బట్టి చూసారా, గడ్బడిలో తీసుకోదంటారు. అదే కొత్త వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, అదే పడిపోతుంది కదా అని ఇమీడియట్గా ఈడ కొనుక్కొని ఉంటారు. ఈడ కొనుక్కుంటే బిస్కెట్ అవుతారనమాట. సో నేను అదే నేర్పిస్తుంటాను అనమాట. ఇది వెళ్ళిపోనివ్వండి పైకి, మీరు ఆ సైకాలజీ డిస్టర్బ్ చేసుకోకండి అంతే. జస్ట్ వెయిట్ చేయండి, నేను చెప్తా ఎప్పుడు తీసుకోవాలను. మన టెలిగ్రామ్ వాళ్ళకి చెప్పేస్తా ప్రాఫిట్ అయిందని. టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ అయిపోండి గైస్. ఒక వీడియో వేసి ఇప్పుడే పెట్టేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మనము ఆప్షన్ సెల్లింగ్ చేసాం కదా, చూడండి ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ 5811 రూపీస్ ప్రాఫిట్ అయింది. మార్నింగ్ 9:20 అవుతుంది, 11th March. 6600 దాకా వస్తుంది టోటల్. నేను బట్ ఎగ్జిట్ కొట్టేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 90% మనకు ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి ఎగ్జిట్ చేసేసా. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ కోసం ఆపర్చునిటీ చూస్తున్నా. ఈ వీడియో నేను ఛానల్లో పెడతా. ఓకే, చలో ఈ వీడియో పెట్టేసాం. అలాగే పరవరప్ప ఇది యాక్చువల్లీ కొంచెం పైన వచ్చి ఇక్కడ 22,400 దగ్గర ఒక రెడ్ క్యాండిల్ వేస్తే క్రేజీ కన్ఫర్మేషన్ ఉంటుండే గైస్. 30 minutesలో చూద్దాం. ఓ గైస్, ఇది బ్రేక్అవుట్ అయితే ఈడి దాకా, అమ్మో ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి 22,290 చాలా కిందికి పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్లీ. వేరే స్టాక్స్ అని ఏం చేస్తున్నాయి, ఎన్టీపీసీ పైన ఉంది. ఇండియా విక్స్ బాగుంది గైస్. ఈరోజు ట్రేడ్ మంచి ట్రేడింగ్ సెటప్ ఉంటుంది అనమాట, మంచి ట్రేడ్ చేయవచ్చు ఈరోజు. మిగతా అన్ని స్టాకులు కింద పడుతున్నాయి, కింద పడుతున్నాయి. ఇక్కడ టెంప్ట్ చేసింది మనకి, ఇక్కడ పైకి పోతున్నా అని చెప్పేసి మంచిగా పైకి వచ్చింది కొన్ని రోజులు, 3 days. దాని తర్వాత మళ్ళీ తొక్కుతుంది అనమాట, తొక్కుడు. ఓకే, పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, బట్ నాకు ఇక్కడ రిస్క్ తీసుకోవాలనిపిస్తలేదు. వెయిట్ చేద్దాం ఆగండి, వస్తుంది. అవకాశాలు బాగానే ఉంటాయి, మనకు కొత్త పరిచయాలు చాలా. లెట్ ఇట్ కమ్ డౌన్. మన ఫ్రెండ్స్ అడుగుతూనే ఉంటారు నేను ఎంత పెట్టి ట్రేడ్ చేస్తుంటా యూజువల్లీ 50,000 పెట్టి ట్రేడ్ చేస్తుంటా గైస్. ఒక్కొక్కసారి 30,000 కూడా ట్రేడ్ చేస్తుంటా అనమాట. మ్యాక్సిమం 200 క్వాంటిటీకి 30,000 సరిపోతుంది. నేను 50,000 పెట్టుకొని ఉన్నా మొన్ననే. ఓకే, యూజువల్లీ 30,000 సరిపోతుంది. నేను ఇప్పుడు 200 క్వాంటిటీ 225 క్వాంటిటీకి 30,000 సరిపోతుంది అనమాట. ఓకే, అది. మీకు ఇంకొక విషయం చెప్పాలి కదా, ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈడ మార్జిన్ నెగిటివ్లో వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కొన్ని అమౌంట్ వేయమని చెప్తుంది. ఏంటంటే జస్ట్ వాడుకోనికి, ఇది కిందికి పైకి వెళ్తుంటుంది కదా, అప్పుడు జస్ట్ దీన్ని సెల్లింగ్ ఏమంటారు, మనం సెల్ చేసి ఉంటాం హెడ్జ్ తీసుకొని. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ప్రీమియం మన బ్యాలెన్స్లో ఉండాలనుకుంటుంది, అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ అవుతుంది. అది చూసి భయపడకండి. ఓకే, మీరు జస్ట్ ఎగ్జిట్ కొట్టంగానే అది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇంకా చెప్పండి గైస్, ఎట్లున్నారు మీరంతా? హౌ ఈజ్ ద థింగ్స్, హౌ ఈజ్ లైఫ్? కమెంట్ చేయండి, మంచిగా మాట్లాడుకుందాం. ఈ మధ్య కొంతమంది మనకి రెగ్యులర్ కమెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తలేరు, బిజీ అయిపోయారు అనుకుంటా. ఏం చేసినా డబ్బులు సంపాదించడానికే కదా గైస్. ఆఫీస్లో ఉన్నా, అది ఉన్నా, ఇది ఉన్నా, ఏది చేసినా డబ్బుల కోసమే కదా. ఓకే, ఓహోహో గైస్, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తే, చిన్న గ్రీన్ క్యాండిల్ ఇచ్చినా నేను తీసేసుకుంటా ఇక్కడ. ఎందుకంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లోనే తిరుగుతుంటా అనమాట. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు వద్దు, నేను వెయిట్ చేస్తా. మనం ఇండెక్స్ చార్ట్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి గైస్, ఒక క్యాండిల్ దీన్ని ఏమంటారు, డోజీ క్యాండిల్ చేసింది. డోజీ అంటారు దీన్ని, చూసాం. డోజీ నాకు క్యాండిల్స్ అంతా నాకు ప్రైజ్ యాక్షన్ కదా. ఇగో లాంగ్ లెగ్డర్ సంథింగ్ లైక్ దట్ అనమాట. డోజీనే లాంగ్ లెగ్ డోజీ, షార్ట్ లెగ్ డోజీ సోది ఉంటుంది కదా, దాని ప్రకారం. ఓకే గైస్, ఓకే, మంచి సపోర్ట్ తీసుకుంది, లేస్తున్నాను కింద పడిపోయింది.
ఈ జోన్లో ఉన్నంత వరకు కొంచెం డేంజర్ గైస్. మన టెలిగ్రామ్ వల్ల కూడా చెప్తా, ఇది బ్రేక్అవుట్ అవ్వనివ్వండి బెటర్. ఎందుకంటే చూడండి 3 క్యాండిల్ ఇక్కడిక్కడనే తిరుగుతున్నాయి అనమాట. సో వెయిట్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. డెలివరీ అవ్వాలి మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, డెలివరీ అయిపోయింది. ఇంతకు మీరు అందరు టెలిగ్రామ్ ఉన్నారా? నాకు అసలు ఎవరెవరు ఉన్నారో నాకు చూడొచ్చా? నాకు తెలియదు. మెంబర్స్ చూడొచ్చు. 111 మెంబర్స్ ఉన్నారు గైస్. ఐ హోప్ మీరు అందరు ట్రేడర్స్ అనుకుంటున్నా అండ్ మంచిగా సంపాదించారు ఈ పైసలు. కుమ్మేదాం. ఓకే, ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్లో పెట్టా పొద్దున ఎంత క్లాక్కి 8:25కి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కుమ్మేద్దాం ఈరోజు అని చెప్పేసి. ఇది నిన్నటిది వచ్చింది. ఇది నేను ఈరోజు ప్రాఫిట్ లెక్క కన్సిడర్ చేయ, ఇది నిన్నటి ప్రాఫిట్ లెక్క కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇండియా విక్స్ బాగుంది గైస్, పైన చూడండి గ్రీన్లో ఉంది. సో మనకి ఆప్షన్ బయింగ్లో ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో వి విల్ టేక్ అ గుడ్ ట్రేడ్. నాకైతే ఈ ప్రీమియం పెరుగుతుంది అనిపిస్తుంది, పుట్టు ప్రీమియం. బట్ చూద్దాం, ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయడం బెస్ట్ గైస్. నేను ఛానల్లో కూడా పెడదాం అనుకుంటున్నా, కానీ పెడతా ఛానల్లో అంటున్నా మన టెలిగ్రామ్లో. గైస్ నిఫ్టీ ఇప్పుడే ఓపెన్ అయింది, 9:27 అవుతుంది. ఇగో దీని లోపల ఉన్నంత వరకు ట్రేడింగ్ చేయకపోవడం బెస్ట్. ఎందుకంటే ప్రీమియం కింద పైన అవుతుంది. బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకోండి. ఓకే, లేదంటే ఇక్కడ పైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, పైన 9 EMA 15 EMA నుంచి రిజెక్షన్ తీసుకుంటే కిందికి ట్రేడ్ చేయండి. ఒకవేళ 9 ఇంకా 15 EMA పైన ఎండ్ అయితే పైనకి ట్రేడ్ చేయండి. ఓకే, చలో మన టెలిగ్రామ్ వాళ్ళ కోసం ఇది. త్రీ క్యాండిల్స్ ఓపెన్ అయింది గైస్. నాకు తెలిసి ఇది కిందికి పడే టెంప్ట్ చేస్తుంది కానీ చూడండి, కానీ దాని ఎడ్జ్ కిందికి ఇక్కడ ఒకటి ఏమంటారు వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ కిందికి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నా. బట్ పైన కూడా విక్స్ వేసింది. 1 2 3 ఒకటి లోపల ఒకటి. సో వెయిట్ చేయడం బెస్ట్ గైస్. ఈ వెయిట్ చేయడం మీకు వచ్చిందంటే మీరు ట్రేడింగ్లో తోపులు అయిపోతుంది. తోపులు అని చెప్తా కానీ మరి మీరు నా మాటలతోటి ఓవర్ ఎగ్జాజరేట్ అవ్వకండి. జెన్యున్గా డిసిప్లిన్ తోటి చేస్తే మీరు ట్రేడింగ్లో గెలవచ్చు. జస్ట్ వెయిటింగ్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నేను ఎట్లా వెయిట్ చేస్తున్నాను, నాకు స్టార్టింగ్లో ఇట్లా వెయిట్ చేయడం రాకపోతుండే అన్నమాట. నేను రపా అరే పైకి కొనేద్దాం అరే ఓపెన్ చేసుకుందాం, భయంది కొనేద్దాం, 3 ఓపెన్ చేసుకున్నా. చలో ఇట్లా ఓపెన్ చేసుకొని పైన క్యాండిల్ ఎండ్ అవుతుంది గైస్. బయింగ్ సైడ్ మనకి ఆపర్చునిటీ. ఆహా 98 126కి వెళ్ళింది, క్రేజీ. బట్ స్టిల్ నాకు ఇంకా కిందికే పడతా అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్ పైన ఎండ్ అయింది అనుకోండి, జోన్ లోపలికి వస్తే పర్రమని కింద పడుతుంది. బట్ 2 చూసుకుందాం. ఇది 350 కాల్, ఇది 300 పుట్. ఓకే, 300 పుట్ ఎందుకు పెట్టుకున్నా నేను, ఇందామనేది పెట్టుకుందాం. 400 పుట్, ఇది 350 కాల్. ఓకే, 350 పెట్టుకుందాం. చలో 350 కాల్ 350 పుట్. ఓకే, ఇగో ఎండ్ అయిందా జోన్ లోపల. ఇప్పుడు లేస్తుంది చూడండి ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఈ పైన క్యాండిల్ ఎండ్ అవ్వకపోతే యూజ్ చేసింది. బట్ ఇట్స్ వర్ వెరీ గుడ్. కిందికి పోయి మళ్ళీ పై కొట్టిందంటే గ్రేటే. మీరు అనుకోవచ్చు అరే ఇగో ఈడ కొనుక్కొని ఉంటే ఈడ ఎండ్ చేస్తే నీకు 20-30 పాయింట్లు వస్తుండే కదా అని. నీకు ఇది ఎడ్జ్ అని ఎట్లా తెలుస్తుంది గైస్? ఇంత కింద ఉంటుంది ఈడ ఉన్నప్పుడు నువ్వు పైకి వెళ్ళే ట్రేడ్ చేయొద్దు, అట్లా సైకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, కాల్ సైడ్ షిఫ్ట్ అవుదాం అనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ సెల్లింగ్ జోన్ ఒక్కటి భయం పుట్టిస్తుంది అనమాట. లేదంటే నేను కాల్ కొనుక్కుంటుండే ఈ టైంలో. బట్ లెట్స్ వెయిట్. వీడియో ఫుల్ పెడతాం, మీరు చూడండి, ఎందుకంటే దట్స్ హౌ యూ లెర్న్. ఓకే గైస్, కింద ఎండ్ అయింది క్యాండిల్. ఇది జస్ట్ నాకు ఈఎంఐ పైన కావాలి. 9 EMA ఇంకా 15 EMA పైన ఉండాలన్నమాట. బట్ 9 ఇంకా 15 EMA దగ్గరకు వచ్చేసింది. సో మూమెంట్ కొంచెం స్లో ఉంటుంది. బట్ లెట్స్ సీ. ఓకే గుడ్. ఇక్కడ నుంచి 105
10 పాయింట్స్ వస్తున్నాయి నాకు యాక్చువల్లీ. ఓకే గుడ్. స్టిల్ ఇక్కడ తీసుకోవడం మంచిది కాదు గైస్. ఇది ఈ జోన్ లోపల ఉండే వరకు నాకు రిస్కే. దీనికన్నా క్యాండిల్ కింద ఎండ్ అవ్వనివ్వండి, అప్పుడు చూద్దాం. దీనికన్నా కింద ఎండ్ అవ్వాలి. ఈ ఈ వీడియోలో నీకు మంచి లెర్నింగ్ ఇప్పిస్తా చూడండి. అయ్యో ఇప్పుడు కింద పడుతుందని యూజువల్లీ తీసుకుంటుండే కదా, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలంటే మీకు ఈ ఇండెక్స్ చార్ట్లో స్ట్రాంగ్ అనిపిస్తలేదు, కొంచెం పైనకి రానివ్వండి. ఈఎంఐ నుంచి కిందికి పడితే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే ఈ క్యాండిల్ ఈ కింద ఎండ్ అవ్వాలి. సో విల్ వెయిట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, నేను కావాలంటే పాజ్ చేయొచ్చు వీడియో, బట్ మీరు ఫుల్ చూడండి గైస్. మీకు నిజంగా చెప్తున్నా, ఈ ఒక్క వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రాఫిట్ అయితే అయింది, లాస్ అయితే అయింది. నాకు లెర్నింగ్కి మీకు చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక్కరోజు కొంచెం పేషెన్స్ తోటి మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి. నేను ఈడ ట్రేడ్ తీసుకుంటానని చెప్పి, అరే ఈ ట్రేడ్ తీసుకున్నప్పుడు చూస్తే మంచిదే కదరా, ఇప్పుడు తీసుకుంటే ఏం పదకు వస్తుందని. అరే క్రేజీ. క్యాండిల్ ఎండ్ అవ్వనివ్వండి, ఎందుకంటే కింద బయింగ్ జోన్ ఉందన్నమాట. ఒక రిస్క్ తీసుకోవచ్చు ఇక్కడ, బట్ చలో ఒక చిన్న రిస్క్ తీసుకుంటా గైస్. అరే ఇంత పైన పడ్డది ఏంద్రా నాయన. సర్లే చూద్దాం. ఇది జస్ట్ క్యాండిల్ కింద ఎండ్ అవ్వతే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది గైస్. ఇగో ఈ 3 క్యాండిల్స్ కింది దాకా రాలే, బట్ ఈ క్యాండిల్ చూడండి ఇంత కింది దాకా వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈడ ఎండ్ అయితే ఇది కింది పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి 1800 లాస్ చూపిస్తుంది. ఓ మై గాడ్, అంత ఫాస్ట్గా పైకి వెళ్తే ఏంటారు నాయన. ఇది చాలా పైకి ట్రిగర్ అయింది గైస్. జస్ట్ ఇగో ఈ జోన్ కింద ఎండ్ అయితే మనకి ఎంత పెద్ద ప్రాఫిట్ వస్తుంది తెలుసా, క్రేజీ ప్రాఫిట్ వస్తుంది. కమాన్ కింది పడకు. దీని కింద ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే అది ఇంకా ఫాస్ట్గా కింది పడిపోతాను అనమాట. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. ఇంకొక 2 minutes ఉంది యాక్చువల్లీ ప్రీమియం ఇగో, బట్ ఇది అసలు ఆగుతలేదు. చూద్దాం, లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. గలీజ్గా ఎండ్ అయింది గైస్. ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ చేయకపోతే ఇది కొట్టింది అనుకో కింది పడిపోతుంది అనమాట. సో ఐ ఎగ్జిట్ దిస్ ట్రేడ్. నేను ఇది ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేసేది ఉండే, బట్ ఇట్స్ ఓకేలే. స్టాప్ లాస్ చేసి పైకి పోతుంది అనుకుంటా, కానీ ఇది కిందికి పడితే మాత్రం బుర్రమని కిందికి పడుతుంది. ఆ పెద్ద లాస్ని మనము హ్యాండిల్ చేయలేము గైస్. ఓకే చూద్దాం. ఈ క్యాండిల్ కొంచెం పైన ఎండ్ అవ్వనివ్వండి, మనం మళ్ళీ ఎంటర్ చేసాం. ఓకే, ఇది నా ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. ఐ థింక్ 2000 or 3000 లాస్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకేలే, టెన్షన్ లేనేగా. ఆప్షన్ సెల్లింగ్ చూద్దామా గైస్. 2500 ఆప్షన్ సెల్లింగ్ ఒకసారి మనం పెట్టుకున్నట్లయితే, ఆప్షన్ ట్రేడర్ బెటర్ ఈ జోన్ బయటికి రానివ్వండి. నేను ఇంకా మీకు చెప్పి నేను పాలతో కానీ లోపల తీసుకుంటున్నా. బయింగ్ జోన్ ఇది. ఓకే, 104 to 120, 20 పాయింట్స్. క్రేజీ. వావ్, పైకి కిందికి పోతుంది ఇది. ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి, అప్పుడు పైకి వెళ్ళి ట్రేడ్ చేయవచ్చు మనం. బట్ వెయిట్ చేద్దాం ఆగండి, కొంచెం తనలాడుతుంది ఇది. సో ఆప్షన్ మనము నిఫ్టీ కొట్టుకున్నాం అనుకోండి. నిఫ్టీ ఇప్పుడు అరే ఇది కాదురా, ఇప్పుడు నిఫ్టీ డే చార్ట్లో ఇంకా 2 daysలో కిందనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ ఇన్ కేస్ కింద ఉంటే మనం ఇట్లా సింపుల్గా ఇవి పెట్టుకోవచ్చు. స్ప్రెడ్ కాల్ స్ప్రెడ్, పుట్ స్ప్రెడ్ చేసామనుకోండి, మనకి వస్తే 8000 వస్తుంది, పోతే 9000 పోతుంది. ఇది చేసుకోవచ్చు. ఇగో 9000 ఎప్పుడు పోతుంది అని చెప్తే 22,430 పైన ఉంటాయి. 430 పైన, దీనికన్నా పైన ఉందనుకోండి, ఇంకా 2 days తర్వాత మనకి ఇది అవుతుంది అన్నమాట. ఏందవుతుంది, లాస్ వస్తుంది. లేదంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది.
150 కింద ఉన్నది అనుకోండి, 150 దీనికన్నా కింద ఉంటే 8,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీన్ని తక్కువ చేయవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు 16,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఇట్లా చేస్తే ఇగో ఇప్పుడు చూడండి, పోతే 5,000 రూపీస్, వస్తే 12,000 రూపీస్. వస్తే అంటే 22,100 కింద రావాలి, లేదంటే 5,000 రూపీస్ పోతుంది. ఇది కూడా మనం ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. చేద్దామా గైస్ ఇది ఆప్షన్ సెల్లింగ్? చూడండి 41,000 మార్జిన్ కావాలి మనకి. హెడ్జ్ బెనిఫిట్ 1,30,000 ఇస్తుంది మనకు. అది మ్యాక్సిమం ప్రాఫిట్ 12,900 రూపీస్, మ్యాక్సిమం లాస్ 5,793. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ చేద్దామా చూస్తున్నాను. 13th అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు టైం ఉంది మనకి. వస్తే 12,900 రూపీస్. ఇక్కడ మధ్యలో ఉంటే, మధ్యలో 200 దగ్గర ఉన్న 5,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. క్యా బోల్తే పబ్లిక్? ఆప్షన్ సెల్లింగ్ చేద్దామా వద్దా అని చూస్తున్నాను నేను. ఆప్షన్ సెల్లింగ్ చేసి నా ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. ఏమంటారు కదా, ఆప్షన్ సెల్లింగ్ చేద్దామా? నిన్న మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది కదా, సో ఆప్షన్ సెల్లింగ్ కొంచెం టెంప్ట్ చేస్తుంది అనమాట. क्या बोल रहे पब्लिक? 41,000 వస్తే మనకి ఇప్పుడు 350 దగ్గర 300 పాయింట్స్ కింద ఒకవేళ ఎండ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. 300 పాయింట్స్ ఎండ్ అవుతుందా? ఒకవేళ ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని కవర్ చేయడానికి పైన పోయిందంటే బిస్కెట్ అవుతాం. కిందికి పడితే మాత్రం ఫాస్ట్గా కిందికి పడుతుంది. పడే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది గైస్ నాకైతే. చలో గైస్ ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం మీరు ఒక్కసారి. ఓకే, ఈ 2 days నేను రోజు వీడియో పెడతా ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఓకే, వెడ్నెస్డే, థర్స్డేకి. ఓకే, సో లెట్స్ సి. వస్తే 12,900 ఈడి దాకా వస్తే, దీనికన్నా కింద ఉంటే 5,000 రూపీస్, 5,700 రూపీస్ లాస్ అవుతుంది. ఓకే, నేను ట్రిగర్ చేస్తున్నా గైస్ చూడండి. ఓకే, ఆప్షన్ సెల్లింగ్. ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా చూస్తున్నా కానీ. 9,000 అప్పుడు ఏమవుతుంది, 1,150 దగ్గరకు వస్తుంది. 12,000, 10,000, 250 లోపల ఉంటే, 230 లోపల ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈడుంటే 4,000, 10,000. చలో ఇది చేద్దాం. మ్యాక్సిమం ప్రాఫిట్ 10,800, లాస్ 4,600. ఓకే, 39,000 దీనికి అవసరమైనది. ట్రిగర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొజిషన్లోకి వెళ్ళిపోవాలి గైస్. ఇది ఏమవుతుంది అంటే, ఏడుంది ఆర్డర్స్, అరే ఏడుందిరా, అరే ఏడుందిరా, ఏమైంది అమ్మ జీవితం. ఏడుంది సెల్ది? ఇదేనా? ఇదే. మార్కెట్ ఆర్డర్ పెట్టేసి సెల్ అని కొడదాం. ఇన్సఫిషియెంట్ ఫండ్సా? ఎందుకురా ఇన్సఫిషియెంట్ ఫండ్స్? మా జీవితం. కొన్నిసార్లు ఇట్లా అవుతుంది అన్నమాట. అప్పుడు మనము ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఏం చేయాలంటే, ఆర్డర్స్లోకి వెళ్ళిపోయి 22,300 పుట్ని సెల్ చేయడానికి 22,100 పుట్ని సెల్ చేయడానికి ట్రై చేసాం కదా. స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళిపోవాలి. మన దగ్గర ఉన్నది ఏంది చూసుకుందాం. 22,300 పుట్, 22,300 పుట్ బై చేసినాము. ఓకే, 22,100 పుట్ సెల్ చేయడానికి వెళ్తే అది మనకి డబ్బులు లేదని చెప్పింది. దీన్ని సెల్ చేస్తే ఏమైతే చూద్దాం. ఓకే, చలో ఇక్కడ 39,000, సేమ్ 14,000. ఇంకా పైకి వెళ్తే డబ్బులు వస్తాయి. దీన్ని మార్కెట్కి పెట్టేసి, దీన్ని కాదు, దీన్ని అరే ఏం చేస్తున్నారా? 22,300, 100. ఓకే, 150 కరెక్ట్. 22,050. మార్కెట్ పైకి వెళ్తుంది ఏంది? అరే 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 మనం అడ్జస్ట్ చేసుకునే లోపల ఇది బిస్కెట్ అవుతుంది.
దీని ఒక పని చేద్దాం, దీన్ని నాట్ 18 దీన్ని ఎగ్జిట్ చేద్దామా అని చూస్తున్నాం. 300 పుట్ బై అయింది. తర్వాత సెల్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రిగర్ అవ్వాలి. అమ్మ ఇదే ట్రిగర్ అవ్వడుతుండే, ఎందుకు అవ్వలేదురా నాయన? 1 లాటే కదరా, ఇంక 1 లాట్కి ఏమైంది? ఏందా ఇలా దొల్లి. 20,300 పుట్టు. సరే అమౌంట్ మేబీ తక్కువ ఉన్నట్టుంది నా దగ్గర. ఏం చేస్తా 300 పుట్టు 1 లాట్ బై అయింది ఇక్కడ. దీన్ని ఎగ్జిట్ కొట్టేస్తావు గైస్, వద్దు. ఎగ్జిట్ చేద్దాం. ఇది కొంచెం టింగిడి అవుతుంది, టింగిడి. ఓకే, యాక్చువల్లీ ట్రిగర్ అవ్వాల్సిండే, బట్ ఓకేలే, ఏం చేస్తా. ఓకే, ఈఎంఐ దగ్గరకు వచ్చింది, చలో చూద్దాం. ఓకే గుడ్. స్కాల్పర్ పుట్టు బై చేస్తా గైస్. ఎందుకు బై చేస్తా అంటే ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఈ జస్ట్ ఈ క్యాండిల్ ఎండ్ అయితే మనకి ప్రాఫిట్ ఇస్తుంది. ఇది 600 ఆప్షన్ బయింగ్ వద్దులే, మనకు టైం సెట్ అవ్వట్లేదు. కొంచెం మంచి డబ్బులు వేసుకొని ఆప్షన్స్ బయింగ్ చేద్దాం. ఓకే గైస్, కంటిన్యూ అయిపో. కరెక్ట్ 9 ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది. కమాన్, గుడ్. సస్టైన్ అయిపో చాలు. జస్ట్ ఈ క్యాండిల్లోకి వచ్చిన ప్రాఫిట్ తీసుకుంటా. ఓకే నైస్, కమాన్ సస్టైన్ అయిపో. జస్ట్ కింద ఎండ్ అవ్వాలి క్యాండిల్ అంతే. కమాన్ 20,900 గుడ్. కమాన్ రిజెక్షన్ తీసుకోకీడా. ఓకే, ఇందాక ప్రీవియస్లో నాకు లాస్ వచ్చింది కదా, అదే ట్రేడ్ గైజ్ ఇది, అందుకే ఇది లాస్ చూపిస్తుంది అనమాట. నాకు తెలిసి ఇది ఇటు పోయింది. ఎందుకంటే తెలుసా, ఈ జోన్ ఇక్కడ యాక్చువల్లీ 9 ఈఎంఐ నుంచి రిజెక్షన్ కొంచెం కింద ఎండ్ అవ్వాల్సిందే, అది ఈడ ఎండ్ అవుతుంది. కొంచెం కింద ఎండ్ అయితే నేను ఇంకా హోల్డ్ చేసుకుంటా గైస్, లేదంటే నాకు బిస్కెట్ అనిపిస్తుంది. ఇగో దీనికన్నా కింద ఎండ్ ఉండాలి. ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోయి 9 ఈఎంఐ దగ్గర రిజెక్షన్ కొట్టింది. ఇంకా 943 అవుతుంది గైస్. మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, మనము బర్ర ట్రేడింగ్ చేస్తున్నాం అనమాట. పడ్డది. ఎగ్జిట్. నాట్ అ గుడ్ డే టు ట్రేడ్ అనిపిస్తుంది, కానీ ఇటు గుడ్ డేనే గైస్. మార్కెట్ బాగుంది, ట్రేడింగ్ చేసే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనము కొంచెం దీనికి మనం ట్రాప్ అయిపోతున్నాం గైస్. అమ్మ ఇంత ఎక్స్పీరియన్స్, నేనే ట్రాప్ అయితే కొత్త వాళ్ళు ఎట్లా ట్రాప్ అవుతారా అని చూస్తున్నాను నేను. ఇగో కిందికి వస్తుంది, టెంప్ట్ చేస్తుంది, మళ్ళీ పైకి పోతుంది. ఇగో చూడండి గైస్, ఇంత కిందికి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ పైకి పోతుంది. ఏందో దీని కథ ఏందో, దీని భాష ఏందో. వెయిట్ చేద్దాం, లేకపోతే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం గైస్. నేను వెయిట్ చేద్దాం అని చెప్పి గడబడలా తీసుకుంటున్నా, బట్ వెయిట్ చేద్దాం ఆగండి. 1250 5,000 దాకా ప్రాఫిట్ ఉంది. అది మింగేసి 1251 దగ్గరకు వచ్చింది, బట్ ఇట్స్ ఓకేలే, వెయిట్ చేద్దాం. మనము తీసుకున్న 2 ట్రేడ్లు లాస్ వచ్చింది. ఈడ 4,000 రూపీస్ వచ్చింది, ఈడ 500 రూపీస్. ఇది మనం ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుని దాంట్లో వచ్చింది. ఓకే, మ్యాక్సిమం ఇంకొక లాస్ట్ ట్రేడ్ చేస్తా గైస్. నాకు మంచి సెటప్ దొరికినప్పుడు చేస్తా, ఇప్పుడు గడబడలో చేయ. ఓకే, యాజ్ పర్ ప్రీమియం అయితే పైకి వెళ్తుంది గైజ్ ఇది, కానీ ఈ చార్ట్ ఉంది కదా, ఈ ఇండెక్స్ చార్ట్ కొంచెం నెగిటివ్ ఉంది అనిపిస్తుంది మనకి. కానీ ప్రీమియం అంతా పడట్లేదు మీరు గమనిస్తే.
30 మినిట్స్లో ఏం జరుగుతుంది నిఫ్టీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది గైస్ యాక్చువల్లీ. కానీ ప్రీమియం ఎందుకు ఇట్లా పైకి వెళ్తుంది? ఇగో ఈ జోన్కి నాకు కిందికి వచ్చిందని బుర్రమని కిందికి పడతాయి. దీని కింద వస్తే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. టెంప్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. పైకి వెళ్తున్నా అని టెంప్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. నేను పుట్టుని బై చేసుకుంటున్నా గైస్, హోల్డ్ చేసుకుంటా కొంచెం సేపు. ఓకే, నాకు ఎందుకో ఇది కిందికే పడుతుంది అనిపిస్తుంది. చాలా టెంప్ట్ చేస్తుంది పైకి పోతున్నా అని చెప్పేసి. ప్రీమియం పైకే ఉంది కానీ మీరు చూడండి గైస్ 30 మినిట్స్లో ఇగో చూడండి ఎట్లుందో. ఇది పడితే మొత్తం ఈడి దాకా పడుతుంది, అట్లీస్ట్ ఈడి దాకా వస్తుంది. ఈడొక ట్రెండ్ లైన్ ఉంది, అమ్మ జీవితం. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయరా నాయన. కమాన్, మళ్ళీ ట్రాప్ చేసింది గైస్, అమ్మ జీవితం. ఆప్షన్ బయర్స్కి ఇట్లనే ఎట్లా చేస్తారు టెంప్ట్ తెలిసి. నేను మార్నింగ్ టైంలో నిబ్బి టైంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నా టైము లేట్ లేచి రావడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇక చూడండి పైకి కిందికి ఎట్లా పోతుంది. బాబా ఎగ్జిట్. నా ఈ క్యాండిల్ చూడండి కదా, ఈ క్యాండిల్ చూస్తేనే భయం అవుతుంది నాకు. అమ్మ బయింగ్ సైడ్ నేను అప్పటి నుంచి సెల్లింగ్ సైడ్ తీసుకుంటున్నాను. బిస్కెట్ అవుతుంది. నేను ఒక్కరు కూడా బయింగ్ సైడ్ తీసుకోలేదు చూడండి గాయస్, అన్నీ సెల్లింగ్ సైడే పుట్టి బై చేసిన. నేను ఒక్కసారి బయింగ్ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఈఎంఐ ఉంది కాబట్టి నేను భయపడుతున్నా. ఆ ఈఎంఐ క్రాస్ అయిపోతే నేను 350 పుట్టు కదా. ఈరోజు ఏడే ట్యూస్డే. ఓకే 300 ఎక్కువ పోతుంది. చలో 300 కాల్ బై చేస్తా. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. 500 ప్రాఫిట్, 700 ప్రాఫిట్, 1000 రూపీస్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా గైస్. ఎందుకంటే ఇక్కడ ఓకే ఇంకొంచెం పైకి బుక్ చేసుకుంటా నేను. ఇది వెళ్తే ఈడి దాకా వెళ్తుంది పైకి. 22,436 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ దాకా వస్తుంది. వస్తే $1,200 గుడ్, 1,400, 1,600, 1,500. మీరు ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 1,200 ప్రాఫిట్ నడుస్తుంది. 2,000 గుడ్. మనం స్టార్ట్ చేసేటప్పుడు ట్రేడ్ చేయకుండా 5,000 రూపీస్ ఉంటుండే. 2,000 కమాన్. ప్రీమియం పెరుగు. ఓకే గుడ్. 3,000 గుడ్. కమాన్ 2,900 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 3,000, 3,200, 3,700, 4,000 సూపర్. ఇంకొక 3,500 గుడ్. ఇక్కడ 15 ఈఎంఐ ఉంది గైస్, దీన్ని బ్రేక్అవుట్ చేయాలి ఇప్పుడు. ఇది మాన్ అరే కిందికి రాకరా అయ్యా.
4,000 దాకా ప్రాఫిట్ చూపించింది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఏ మార్కెట్ ఇదిరా నాయన. నేను రిస్క్ రివార్డ్ అని చెప్పేసి ఎక్కువ ప్రాఫిట్ హోల్డ్ చేసుకున్నామని చూస్తా గైస్, అది ఏం చేస్తుందో అసలు. వస్తుంది ప్రాఫిట్, మళ్ళీ మింగేస్తాను అనమాట. నిఫ్టీ తెలుసుగా మీకు, నేను దీంతో సంసారం చేసిన, నాకు దీనికి అదంతా తెలుసు. మొత్తం గుల్పేస్తుంది అనమాట మన సైకాలజీని. ఇగో ఇంత పైకి పోయి ఇప్పుడు మొత్తం కిందికి వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఎగ్జిట్ కాకపోతే మొత్తం మింగేస్తుంది, ఎందుకంటే కిందికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఓకే గుడ్. ఓకే, కాల్ ప్రీమియం మంచిగా పెరుగుతుంది గైస్, మేబీ బికాజ్ మన ఇండియా విక్స్ బాగుంది అన్నట్టు, మేబీ అందుకోసమే. ఇగో కాల్ ప్రైస్ 5,000, క్రేజీ. 4,500 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్, గుడ్. అసలు 5,000 ప్రాఫిట్ నుంచి మనం జీరోకి వచ్చి మళ్ళీ 5,000 ప్రాఫిట్కి వెళ్ళాం, అట్లుంటుంది మనతోని. తెలుగు ట్రేడర్ అంటే మజాక్ అవుతుందా? ఇంకొక ఎక్స్ట్రా 1,000 ఇచ్చేసాయి గైస్, నేను ఎగ్జిట్ కొడతాను. ఎందుకు తెలుసా, 5,000 ఆల్రెడీ మనకి ముందు ఉండే ప్రాఫిట్, అట్లీస్ట్ 1,000 అన్న ప్రాఫిట్ చేసినట్టు ఉండాలి కదా ముందు. ఓకే గుడ్. 6,300 ప్రాఫిట్ బుక్డ్ గైస్, క్రేజీ మజా వచ్చింది నాకైతే. ఇగో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నాము, 25 పాయింట్స్ 28 పాయింట్స్కి ఎగ్జిట్ కొట్టినాము. 30 పాయింట్స్ 6,189 రూపీస్ ట్రేడ్. ఇప్పుడు ఎండ్ చేసాం, ఎందుకు తెలుసా, మనము 5 కన్నా ఎక్కువ కాకపోతే చాలు. నాకు 5 కన్నా ఎక్కువ అయిందా, ఇది నిన్నటిది, ఇది ఫెయిల్ అయింది. సక్సెస్ ట్రేడ్స్, ఇది సక్సెస్ ట్రేడ్స్లో మనం ఒకటి ఇగ్నోర్ చేస్తాం, ఎందుకు తెలుసా, ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఒకటి బై అయిపోయింది, అది మన చేతిలో లేదు. సో టోటల్ 5 ట్రేడ్స్ అయింది. 3కి ఎండ్ చేద్దాం అనుకుంటే 5కి ఎండ్ అవుతుంది, నాకు అసలు అర్థం కాదు. బట్ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు మంచి లెర్నింగ్ వచ్చింది అనుకుంటున్నా. కొన్ని ప్లేసెస్లో నాకు గడ్బడ్ అయింది, లాసెస్ అయినా. బట్ చూడండి గైస్, రిస్క్ రివార్డ్ అంటే అట్లా ఉంటుంది అనమాట. మనకి 3 సార్లు లాస్ అయినా ఒక్క ప్రాఫిట్ మనకి ఇట్లా కవర్ చేసింది అనమాట. నేను ఇక చూడండి, ఎగ్జిట్ చేయకపోతే చూడండి, కరెక్ట్ పీక్లో ఎగ్జిట్ చేసిన కదా, ఇట్లా ఉంటుంది అనమాట తెలుగు ట్రేడర్ అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. రేపు కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ టాటా, బాయ్ బాయ్.